మసకబారుతున్న జీవితాలు, వలసలు వెళుతున్న కుటుంబాలు, గుక్కెడు నీరు దొరక్క గ్రామంలో ఆర్తనాదాలు. ఇది నెల్లూరు జిల్లా చింతలపాలెం గ్రామం పరిస్థితి. గ్రామంలో నివసిస్తున్న 50 బీసీ కుటుంబాలు తాగునీటి కోసం నానా యాతన పడుతున్నాయి. అడవిని తలపించే తమ గ్రామంపై అధికారులకు చిన్న చూపుందని గ్రామస్తులు వాపోతున్నారు. కరెంటు లేక కటిక చీకట్లో కాలం వెళ్లదీస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ఇవే లేకుంటే ఇక రోడ్డెలా ఉంటుంది? కనీసం సరైన రహదారి కూడా లేక పాములతో సావాసం చేస్తున్న పరిస్థితి ఆ గ్రామంలో నెలకొంది. మానవుడు బతకడానికి కావాల్సిన నీటి వసతి ఆ గ్రామంలో అసలే లేదు. అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. గ్రామం చుట్టూ 7 బోర్లున్నా అన్నీ ఎండిపోయిన పరిస్థితి. అరకొరగా బోర్లు పనిచేస్తూ ఉండడంతో గుక్కెడు నీటి కోసం నానా యాతన పడుతున్నారు. గ్రామంలో చాలా వరకు పశువులు, జీవులకు కూడా నీరు లేక చనిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వాటర్ ప్రాబ్లం మెయిన్ బీసీ కాలనీ. వాటర్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది. కరెంట్ ప్రాబ్లం కూడా ఈ బీసీ కాలనీ మొత్తం మీద 60 కుటుంబాలు ఉంటే దగ్గర 8 లైన్లు ఉండే. 8 లైన్లలో కూడా 6 లైన్లో కరెంట్ లేదు. మెయిన్ లైన్లో కూడా కరెంట్ లేదు, లైట్స్ లేవు. ఇంకోటి ఏంటంటే రోడ్లు సరిగా లేవు, సీసీ రోడ్డు అస్సలు లేదు. వర్షాలు పడితే రోడ్లు వైర్లు కింద పడతాయో తెలియదు, ఎక్కడ ఉంటాయో తెలియదు. నైట్ పూట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పాలు ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటా పోవాలా. పోయినప్పుడు కానీ ఆ చీకట్లలో పోవాలన్నా రావాలన్నా భయపడతా పోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు నుంచి సమస్య కాదు, దగ్గర చాలా రోజుల నుంచి, దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి ఉంది. అది మా పరిస్థితులు ఇన్నిసార్లు అధికారులకు వేసినా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఎవరికి చెప్పినా కూడా ఏంటంటే చేస్తాం అంటుంటారు కానీ దీని గురించి అయితే ఎవరు మాకు దగ్గర రావట్లేదు. అది ఒక లైట్ లేదు ఒక దాని గురించి. ఎవరైనా ఇంట్లో ఇప్పుడు కరెంట్ బిల్లులు కరెక్ట్గా కట్టించుకుంటున్నప్పుడు లైటింగ్లు కూడా కరెక్ట్గా ఉండాలి లేవో చూడాలి కదా సార్. మీరు కూడా ఇంటి పన్ను కూడా కట్టించుకుంటున్నారు కానీ ఇది ఊళ్ళో లేదు. ఇది ఎట్టుందంటే బయట ఊర్లో శ్మశానం వాటికి ఉన్నట్టుంది ఊరు. వాటర్ ప్రాబ్లం మెయిన్ బీసీ కాలనీ. గ్రామంలో పరిస్థితిపై సర్పంచ్ను వివరణ కోరగా తమ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో నీటి సౌకర్యం కల్పించేందుకు తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరి చింతలపాలెం గ్రామస్తుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో, అధికారులు స్పందించి నీటి ఎద్దడికి పరిష్కారం కనుగొంటారా, లేక కొంతమంది కుట్రలతో గ్రామస్తులు బతకాల్సిందేనా? అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి.